తూర్పుగోదావరి జిల్లాలో పొట్లంక అని ఒక గ్రామం ఉందండి. అక్కడ హైవే పక్కనే పొరోటాలు చాలా బాగుంటాయని అక్కడ తీసుకొచ్చాడు. ఇంకా సలసలగా పెనం మీద అండి ఆయిల్ తీసుకుని దాని మీద అటు ఇటు రాయాడండి. ముందు మా ఓడైతే ఎగ్ దోశ అడిగాడని ఒక కప్పిని తీసుకుని ఆ పెనం మీద అటు ఇటు తిప్పేయడండి. ఇంకా తర్వాత అబ్బాయి ఒక పక్కెళ్ళండి ఒక గ్లాస్ తీసుకున్నాడండి. దాంట్లో గుడ్డు పగలగొట్టి వేసాడండి ఫస్ట్. తర్వాత కారం, ఉప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాడండి. ఇంకా అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇంకా దోశ మీద వేసాడండి. ఇంకా దోశ మీద బాగా పోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి దాని మీద వేసాడు. ఇంకా పైన కొన్ని నూంచుకులు చల్లండి. ఇంకా దోశ బాగా కాలేకండి వెనక్కి తిరిగేయడండి. ఇంకా నేను అడిగిన పరోటా మీద అయితే సేమ్ ఇందాకలాగే ఎగ్ తో కలిపింది వేసాడండి పైన. ఇంకా పరోటా బాగా కాలిన తర్వాత వెనక్కి తిప్పండి దాని మీద కూడా వేసాడండి ఎగ్ తో. ఇంకా ఎగ్ దోశ, ఎగ్ పరోటా బాగా కలిన తర్వాత ముందు ఎగ్ దోశ తీసండి ఒక ప్లేట్ లో పెట్టి దాంట్లో కొంచెం చట్నీ వేసి మా ఓడికి ఇచ్చాడండి. ఇంకా మా ఓడైతే ఆ ప్లేట్ తీసుకుని ఎప్పుడు తిందామని ఆకలిస్తున్నాను ఇందాక నుంచి అంతా చూస్తున్నాడండి. ఇంకా వెంటనే దోశలో ముక్క తీసుకునండి చట్నీలో నంచుకుని తింటే ఉందండి జిమ్ అంటేసినారండి మా ఓడికి. ఇంక ఈ లోపల ఎగ్ పరోటా 4 ముక్కల కింద చేసండి. దాంట్లో వేడివేడిగా ఆలూ కుర్మా అలాగే ఆనియన్, లెమన్ కూడా వేసి ఇచ్చాడండి. ఇంకా ప్లేట్ తీసుకుని నిమ్మకాయ పిండుకునండి ఇంకా ముక్క తీసుకుని కూరలో నంచుకుని తింటే ఉందండి. టేస్ట్ చాలా బాగా అనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్